రాజు వారసులకు సంబంధించిన విషయం. ఎస్, ఇది విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించి లేదా వారి వారసులకు సంబంధించినటువంటి స్థలంగా ఆయన అశోక్ గజపతి రాజు గారు చెప్తున్నటువంటి వాదన. ఎస్, అసలు కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది, చేపట్టించింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ. అయితే వైసీపీకి సంబంధించినటువంటి వాదన కూడా ఒకసారి విందాం. మీరు అన్నట్లుగా మధ్యశ్రీని ఏం మాట్లాడాడు కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఎస్, ఆయనకు సంబంధించినటువంటి బయట కూడా మనం ప్లే చేద్దాం. సో అసలు వారికి సంబంధించి ఇప్పుడు వరకు ఏం చెప్తున్నారు? ఇంతకుముందే మీడియాతో కూడా మాట్లాడారు కదా. సో ఖచ్చితంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంపైనే ఈ వివాదం అంతా నడుస్తుంది. కంప్లైంట్లు ఇచ్చారు, ఫిర్యాదులు చేశారు, మళ్ళీ కూడా కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వైసీపీ చెప్తున్న మాట ఏంటి అసలుకి? విజయనగరం రాజావారు అంటే పివిజి రాజు గారు అయితే 100 ఎకరాల భూముల్ని ప్రభుత్వ సంస్థలకి, కొన్ని స్వచ్ఛంద సంస్థలకి దారాదత్తం చేసేటటువంటి చరిత్ర. శ్రీకాకుళం నుంచి కాశీ కావచ్చు, ఊటీ కావచ్చు, ఇటువంతా తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, వేలాది ఎకరాలు ఉన్నాయి. వాళ్ళైతే మా భూమి ఎవరికి కూడా ఇంచు కూడా ఇతరుల భూమి మాకు అవసరం లేదు, మా భూమి ఎక్కడైతే, మా సొంత ఆస్తి ఎక్కడైతే అన్యాయక్రాంతం అయిందో దాని మీద మేము పోరాటం చేస్తున్నాం అనేటటువంటి క్రమంలోనే ఇటీవల వైసీపీ కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు అడ్డగోలుగా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు రాజావారి తాలూకా ఆస్తిని కొల్లగొట్టి ప్రభుత్వ కార్యాలయం, ప్రైవేటు పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారనేటటువంటి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి మజ్జి శ్రీనివాసరావు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాసన్నపేటకు సమీపంలోని టౌన్ సర్వే నెంబర్ 569లో ఉండేటటువంటి భూమిని, ప్రభుత్వ భూమికి మేము దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మాకు అది భూ బదలాయింపు చేశారు, 33 సంవత్సరాలకి మాకు లీజుకి ఇచ్చారని అనేటటువంటి విషయాన్ని పేర్కోవడం జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు చేసింది అప్పుడు కేవలం వీళ్ళ తాలూకా పార్టీ ప్రమేయంతో తెరచాటు వ్యవహారం నడపడంతో రికార్డులు తారుమారు చేసి అప్పుడు ఉండేటటువంటి తహసీల్దార్కి ఇంత భూమిని, ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వ పరంగా చూపించి ఆ తర్వాత ఏమో వైసీపీ పార్టీకి లీజుకి ఇచ్చేటటువంటి వ్యవహారాన్ని అప్పుడున్న రెవెన్యూ అధికారులు స్వయాన వాళ్ళెందుకు తలకెత్తుకుంటారు? ఇది కేవలం అప్పుడు ఉండేటటువంటి వైసీపీ నాయకుల తాలూకా ప్రమేయంతో, ప్రోత్సాహంతో తహసీల్దార్ని పాయింట్అవుట్ చేస్తూ అశోక్ గజపతిరాజు ఈరోజు ఆధారాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేసింది. ఈ వైసీపీ నాయకులు ఆ స్థలం అది ప్రభుత్వ స్థలం అని చెప్తున్నప్పటికీ కూడా అన్ని రికార్డులు తారుమారు, అధికారులు ఎందుకు తారుమారు చేసి ఎవరు ప్రమేయం, ఎవరు ప్రోత్సాహం, ఎవరు ప్రోద్బలం లేకుండా ఎందుకు వాళ్ళు తారుమారు చేస్తారని చెప్పి వీళ్ళైతే చాలా స్పష్టంగా వాదన వినిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయవలసిందేననేసి ఇప్పుడు రాజావారి ఫ్యామిలీ నుంచి ఆ అశోక్ గజపతిరాజు ఎవరైతే ఇప్పుడు మాన్సా ట్రస్ట్కి ఆయనే చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి, పివిజి రాజు గారి కుటుంబానికి పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజు గారే కాబట్టి ఇది ఈరోజు ఆయన వకల్తా పుచ్చుకొని న్యాయస్థానాలను కూడా ఇప్పటికే ఆశ్రయించి ఒకవైపు రెవెన్యూ అధికారులు కానీ మిగిలినటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరూ కలుగు చేసుకొని తమకు న్యాయం చేయండి, ఇది ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కొంతమంది పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. పక్కదారి పట్టిస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నాడు. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా సరే, అది వైసీపీ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడుతుండొచ్చు, లేదా ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరు అప్పట్లో చక్రం తిప్పారు, ఏం చేశారనే దానిపైనే. ఎస్, ఒకసారి వైసీపీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ కూడా దీనిపైన గతంలో ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. అందులో ఒక మెన్షన్ చేశారు, వారు అశోక్ గజపతిరాజు గారు వారు ఏదో నోటీస్ ఇచ్చారు, దాని మీద మేము సమ్ క్లారిఫికేషన్ అడిగామండి తహసీల్దార్ గారికి, అది వచ్చిన వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి, మీకు ప్లాన్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పాను. ఓకే, లెట్ ఇట్ బి అని చెప్పేసాం. మా కార్యక్రమం అయిపోయిందో ఆ నోటీస్ని కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాం, పూర్తి చేసినాం. కానీ ఇటీవల ఈ కథనాల్లో ఇదేదో ప్రైవేట్ స్థలం అని, లేదు ఇదే ప్రైవేట్ వ్యక్తులదని, లేదు ఇదేదో ప్రైవేట్ వ్యక్తుల్లో వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్ కట్టిందని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన ఆరోపణలు. ఒకవేళ ఏదైనా మీరు కథనాలు ప్రసారం చేసే ముందు కానీ, లేదు కథనాలు ప్రచురించే ముందు కానీ మరి పార్టీ అధ్యక్షుడిగా నా వివరణ కూడా తీసుకుని ఉంటే బాగుండేది. మీరు అలాంటి వివరణ కూడా తీసుకోకుండా నాకేదో మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారని,
లేదా మేమేదో స్పందించలేదని అలాంటివన్నీ అవాస్తవం. అలాంటిది ఏమీ లేదు. మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ మాకు కానీ అలాంటి ఎక్కడా కూడా ఈ స్థలంలో కానీ ఎప్పుడు కూడా ఏనాడు కూడా మాకు ఎక్కడా కూడా అలాంటిది రాలేదు. కాబట్టి మరి పత్రికలు కానీ టీవీల ద్వారా మీడియా ద్వారా ఇటీవల కాలంగా మరి తెలుగుదేశం పార్టీకి కూడా 66 సంవత్సరాలు లీజుతో స్థలాన్ని కేటాయించిన ఏ జీవోతో అయితే శాంక్షన్ చేశారో అదే జీవోతో వారికి కూడా సుమారు 66 సంవత్సరాలు లీజు శాంక్షన్ చేశారు. ఏదైతే 340/2016 ఆ రోజు ఉన్న జీవో ఏదైతే ఉందో అదే జీవో ప్రాతిపదికన ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా సుమారు 2 ఎకరాల స్థలాన్ని 66 ఏళ్ళు లీజుకి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చింది. రైట్, ఇది ప్రభుత్వ భూమి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా కార్యాలయ నిర్మాణానికి లీజుకి ఇచ్చింది. ఏ జీవో ప్రకారం అయితే ఇచ్చారో ఆ రకంగానే మాకు ఇచ్చారు అనేటువంటిది ఆయన చెప్తున్నది. సరే, తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి స్థలం ఎవరన్నా ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇది మాది అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఇష్యూ అవుద్ది. అలా కాదు, అది నిజంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమే అయినప్పుడు సో జీవో ప్రకారం లీజుకి ఇచ్చినట్లు అవుతుంది. అలాంటి ఇష్యూ ఉండింది అనుకోండి, వారు చెప్పిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నోటీసులు కానీ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నోటీసుల విషయాన్ని కానీ లేకపోతే ఈ స్థలానికి సంబంధించిన విషయంలో కానీ ఆ వ్యవహారాన్ని బట్టి చూస్తే వారు ఖచ్చితంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు చెప్తున్నటువంటి వాదన, ఇది మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి. ఈ ఆస్తి ఏ రకంగా ప్రభుత్వ స్థలం అయ్యింది, ప్రభుత్వ స్థలం అయిన తర్వాత వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇచ్చారు, దానికి సంబంధించిన విషయాన్ని తేల్చమని చెప్పి. సో ప్రభుత్వ భూమిగా గుర్తించక ముందు ప్రభుత్వ భూమిగా గుర్తించి తర్వాత కార్యాలయ నిర్మాణానికి మధ్య జరిగినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది అనేది తేల్చాలి. ఇది ఎవరు తేల్చాలి? అధికారులు ఖచ్చితంగా ఇప్పుడు కంప్లైంట్ చేశారు కాబట్టి బహుశా దీనిపైన విచారణ చేసి ఓ విషయాన్ని తేలుస్తారా లేదా అనేది చూడాలి. సో శ్రీనివాస్, ఏంటి అసలు అంటే దీనిపైన విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉందా జిల్లా యంత్రాంగం కూడా? తప్పనిసరిగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఏ అంశాన్ని అయితే ప్రముఖంగా ప్రస్తావించి తమ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి అన్యాక్రాంతం అయిందని పేర్కొన్నారో ఈ విషయం మీద అధికారులు ఇప్పటికే స్పందించి తగు విచారణ అయితే చేయడానికి ఉపయుక్తంగా ముందుకు అడుగేయడం జరిగింది. గతంలో అంటే ఇటీవల కాలంలో ఏదైతే వైసీపీ కార్యాలయం భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇంకా ప్రారంభోత్సవం జరగలేదు ఆ కార్యాలయం. ఈ దశలో కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు